ఈ డేట్ మాత్రం మిస్ అవుతూనే ఉంది. ఈ అక్కడ పెట్టేసుకో. తెస్తున్నా సార్. ఈడొకడు ఆఫీస్ టైం ఉన్నప్పుడు మార్చేసుకుంటాడు. నీకు వేరే పని లేదా? అడిపెట్టే. సార్ సార్ ఈరోజు ఆయన నీవు రేపురా. ఎన్నాళ్ళు వీడి బాబు ప్రాణాలు తీశాడు, ఇప్పుడేమో వీడు. నా కొడుకులు కూడా గవర్నమెంట్ ఆఫీస్కి వచ్చి అర్జీలు ఇచ్చేలా అయ్యింది. ఒక్కడికి ఇస్తే చాలదు అన్నట్టు అందరికీ పాంప్లెట్లా పంచుతున్నాడు. నేను చూస్తూనే ఉన్నాను, మీరు అర్జీలు రాస్తూనే ఉన్నారు, కానీ నీళ్ళు మాత్రం రావట్లేదు. ఊరికే వైట్ పేపర్ మీద నీళ్లు కావాలని రాసిస్తే నీళ్ళు ఇస్తారా నాన్న? దేవుడి దగ్గర మన సమస్యలు తీరాలని ఎలాగైతే కోరుకుంటామో అలాగే అర్జీలు పెట్టి ప్రభుత్వాన్ని కోరుకుంటాం. దీన్ని వినతి పత్రం అంటారు. ఇవాళ కాకుండా రేపు ప్రభుత్వం మన వైపు తప్పకుండా చూస్తుంది. ఏంటిది, ఉన్నట్టుండి ఆఫీస్ ఇంత ఖాళీగా ఉంది? నేను ఒక అర్జీ ఇచ్చాను, అది చదివే వరకు ఎవరిని లోనికి రానివ్వను. అందరూ వెయిట్ చేస్తున్నారా? రే ఇవ్వరా. రణగల్, నీ అపరాధాన్ని ఒప్పుకుంటున్నావా? అపరాధం నాది కాదు మేడం, వాళ్ళది. దానికి మీ టేబుల్ మీద నా అర్జీయే సాక్షి. నీళ్లు కావాలని కాదు, బాంబు పెట్టాను అనే అర్జీలు రాశాను. వాళ్ళు కరెక్ట్గా డ్యూటీ చేసే వాళ్ళే అయితే అంతమందిలో ఒక్కరైనా దాన్ని చదివేవాళ్ళు. వాళ్ళ చావు గురించి ఆలోచించని వాళ్ళు నీళ్ళు లేక చచ్చే వాళ్ళ గురించి ఆలోచిస్తారా మేడం? అందుకే ఈ పని చేశాను. గవర్నమెంట్ ఆఫీసులో బాంబు పెట్టి 6గురి మరణానికి కారకుడైన బైరతి రణగల్ సమాజానికి ఆదర్శంగా ఉండకూడదని